చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరాబాద్ లో భూమి ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటైన సంస్థ. అయితే ఈ సంస్థ చర్యలపై తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు, భూమి సర్వేలు పేదలను లక్ష్యంగా చేసుకున్నాయని, అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాదాపూర్, సున్నం చెరువు వద్ద హైడ్రా చేపట్టిన కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకించారు. పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని, వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అక్రమ ఆక్రమణల తొలగింపులో భాగంగా హైడ్రా అధికారులు సున్నం చెరువు పరిసరాల్లోని కొన్ని గుడిసెలను కూల్చివేశారు. అక్రమంగా ఏర్పాటు చేసిన బోర్ మోటార్లను తొలగించి వాటర్ ట్యాంకర్లను సీజ్ చేశారు. అయితే స్థానిక ప్రజల తరపున జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే గాంధీ బఫర్ జోన్ స్పష్టంగా గుర్తించకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదని వాదించారు. ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం మాత్రం తన ఇలాఖాలో హైడ్రా అడుగు పెడితే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో అవసరమైతే తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమంటూ ధిక్కార స్వరాన్ని వినిపించారు. స్లంలోని ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ జలవిహార్, ఐమాక్స్ వంటి పెద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక హైదరాబాద్ కాజాగూడలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ నలుగురు ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, ముఖ్య మురళీ నాయక్ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేశారు. సర్వే నంబర్ 119, 122లో ఉన్న 27.18 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, సర్వే నంబర్ మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని వారి వాదనలు వినిపించారు. ఈ భూమి విలువ ప్రస్తుతం 10,000 కోట్లు ఉంటుందని తెలిపారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.